కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత 10 నెలలుగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అప్పు చేస్తే కానీ గడవని స్థితికి రాష్ట్రం చేరిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ పాటించకపోతే భవిష్యత్తు తరాలపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పగా మారింది. కాగ్ లెక్కల ప్రకారం 10 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం 2,07,558 కోట్ల రూపాయలు. వినడానికి ఇది పెద్ద మొత్తమే అయినా ఇందులో సొంత పనుల ద్వారా 1,26,293 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే రాష్ట్రం తన రోజువారీ అవసరాలు, పథకాలకు సరిపడా నిధులను స్వయంగా సమకూర్చుకోలేకపోతున్నది. 2025-26 బడ్జెట్లో వార్షిక రెవెన్యూ ఆదాయం 2,29,720.63 కోట్ల రూపాయలు రేవంత్ సర్కార్ ప్రతిపాదించింది. కానీ 10 నెలల్లో అంటే జనవరి వరకు 1,30,371.11 కోట్లు అంటే 60.23% ఆదాయం వచ్చింది. ఇందులో సొంత రాబడులు అంటే పన్ను ఆదాయం 1,26,293.64 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. ఇందులో జీఎస్టీ ద్వారా 43,673.66 కోట్ల రూపాయలు, స్టాంప్ ద్వారా 12,345.81 కోట్ల రూపాయలు, సేల్స్ ట్యాక్స్ కింద 27,911.75 కోట్లు, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ కింద 19,083.91 కోట్ల రూపాయలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 16,496.76 కోట్లు, ఇతర పన్నుల ద్వారా 6,781.24 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా 7,864.18 కోట్లు, కేంద్రం నుంచి 13.29 కోట్లు వచ్చినట్టు జనవరి నెల కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం చూపుతున్న రాబడుల్లో క్యాపిటల్ రిసీట్స్ విలువ 69,187 కోట్ల రూపాయలు. ఇవి ప్రభుత్వ ఆస్తులను అమ్మి లేదా కొత్తగా అప్పులు చేసి తెచ్చుకున్న నిధులు. 70,000 కోట్లు అప్పుల రూపంలోనే ఉండటాన్ని గమనిస్తే అప్పు చేస్తే కానీ గడువని స్థితికి రాష్ట్రం చేరిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడ్జెట్లో వార్షిక ఆదాయం 2,84,837.30 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా జనవరి నాటికి 2,07,558.18 కోట్ల రూపాయలు, 72.87% మాత్రమే వస్తే అప్పులు మాత్రం లక్ష్యాన్ని దాటి 130% పెరిగాయి. రాష్ట్ర ఆదాయంలో సగం వాటా అప్పులదే కావడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఆదాయం కంటే అప్పులు పెరిగినప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెట్టక తప్పని పరిస్థితి. రోడ్లు, సాగునీరు వంటి ఆస్తుల కల్పనకు వాడకుండా వేతనాలు, పెన్షన్ల వంటి రెవెన్యూ ఖర్చులకు వాడితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. నియంత్రణ పాటించకపోతే భవిష్యత్ తరాలపై భారం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 80,800 కోట్ల రూపాయలు రుణం సమీకరించగా తాజాగా ఆర్బీఐ నుంచి తీసుకున్న 2,500 కోట్ల రూపాయల రుణంతో మొత్తం 83,300 కోట్ల రూపాయలకు చేరింది. బడ్జెట్లో ప్రతిపాదించిన వార్షిక రుణ లక్ష్యం 54,009 కోట్లు కాగా అది తాజాగా 83,300 కోట్లకు 154.23% చేరింది. ఈ వేలం ద్వారా 20 ఏళ్ల కాల పరిమితితో 7.67 వార్షిక వడ్డీ రేటుకు 1,000 కోట్ల రూపాయలు, 26 ఏళ్ల కాల పరిమితితో 7.65 వార్షిక వడ్డీ రేటుకు 500 కోట్ల రూపాయలు, 29 ఏళ్ల కాలానికి 7.65 వార్షిక వడ్డీ రేటుకు మరో 1,000 కోట్ల రూపాయల రుణాన్ని సెక్యూరిటీ బాండ్లు పెట్టి తీసుకున్నారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలమైన రేవంత్ సర్కార్ కేవలం అప్పులపైనే ఆధారపడడం ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్నది. క్రమశిక్షణ పాటించకపోతే కోలుకోలేని సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.